హాయ్ అండి. నేను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటైతే వచ్చేసాను. మరి ఈరోజు మాలయ అమావాస్య గురించి మనం ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ఈ మాలయ అమావాస్య ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం ఆ వివరాలను తెలుసుకుంటే ఈ రోజుతో అయిపోయింది కదా అని బాధపడకుండా నెక్స్ట్ ఇయర్ ఉందిగా, లేదా ప్రతి నెల వచ్చే అమావాస్యకైనా మీరు ఇలా చేసుకుంటారని చిన్న ఇన్ఫర్మేషన్. ఈ మాలయ పక్షం సమయంలో పూర్వీకులు భూలోకానికి వస్తారని పెద్దలు చెబుతారు. ఆ మరుసటి రోజే ఆశ్వీజ అమావాస్య ప్రారంభం అవుతుంది. అంటే దేవీ నవరాత్రులు కదా. ఆశ్వీజ మాసంలో అంటే అమావాస్య అయిన మరుసటి రోజు మనకి బాలా త్రిపుర సుందరిగా మనకి అమ్మవారు ఈ పవిత్రమైన దుర్గామాత భూలోకానికి వచ్చి భక్తులందరినీ ఆశీర్వదిస్తుందని అందరి నమ్మకం కూడా. మనం ఇప్పుడు మాలయ అమావాస్య గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. నేను చిన్నగా బ్లాగ్ అయితే పెడుతున్నాను. మన పూర్వీకులు ఉన్నారు కదా, అంటే ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మనం మనకి ఏ రోజు పోయారో కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుస్తుంది. ఎలా చేయాలో కూడా తెలియదు. వాళ్ళు ఈ పితృపక్షం రోజులలో వారు కోరుకునేది ఏంటంటే మనకి నీరు, నువ్వులు, అన్నము ఈ తిథులలో పెడితే మంచిది. తెలియని వారు ఈ అమావాస్య అంటే ఎవరైనా సరే అమావాస్య రోజు పితృ కార్యక్రమాలు చేసుకొని అంటే స్వయంపాకంగా ఏవేవి మీ శక్తి కొలది ఏవి ఇవ్వాలనుకుంటున్నారో అవి ఇవ్వచ్చు. వాళ్ళ ఆత్మశాంతి, వాళ్ళ ఆశీర్వచనాలు మనకి అందుతాయి. ఇప్పుడు మనం ఒక చిన్న కథ అయితే తెలుసుకుందాం. మహాభారతంలో మాలయ అమావాస్య గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రకారం కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళే సమయంలో దారిలో తనకు దాహం వేస్తుంది. అప్పుడు తను ఒక నది దగ్గరికి వెళ్తాడు. అక్కడ నీటిని తాగేందుకు ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది. ఆ తర్వాత కర్ణుడికి ఆకలి వేస్తుంది. అప్పుడు ఒక చోట మామిడి చెట్టు కనిపిస్తుంది. పండ్లను చూసి సంతోషపడి కర్ణుడు వాటిని కోసేందుకు వెళ్ళగా అవి కూడా బంగారంగా మారిపోతాయి. అప్పుడు ఏం చెయ్యాలో తోచక సూర్యదేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఈ విచిత్ర సంఘటనలు చూసిన తన తండ్రి అయిన సూర్యభగవాను ప్రార్థిస్తాడు. తన సమస్యకు పరిష్కారం చూపమని కోరతాడు. అప్పుడు సూర్యభగవానుడు కర్ణుడితో ఇలా అంటాడు, నువ్వు భూలోకంలో ఎన్నో దానాలు చేసావు, అయితే ఏ రోజు పితృదేవతలకు అన్నదానం కానీ శ్రాద్ధకర్మలు కానీ నిర్వహించలేదు. అందుకు ఇప్పుడు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇట్టి పరిస్థితులు అని సూర్యభగవానుడు అప్పుడు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేస్తే అవకాశం కల్పించాలని కోరుతాడు కర్ణుడు. అప్పుడు కర్ణుడు ఇంద్రుని సహాయంతో భూలోకానికి వచ్చి పితృదేవతలకి తర్పణాలు, శ్రాద్ధకర్మలు, అన్నదానం నిర్వహించి మాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్తాడు. ఆనాటి నుంచి పురాణాల ప్రకారం ఎవరైనా పితృరుణాలు తీర్చుకోవాలి, అప్పుడే మీకు రెట్టింపు శుభ ఫలితాలను ఇస్తాయని పండితులు కూడా మనకి చెబుతారు. అంటే ఇక్కడ దేవుళ్ళు కాబట్టి ఇలా వేరే ఇంద్రుడితోటి సహాయం పొంది ఇలా చేసుకోగలిగారు. మనం తెలిసి కూడా ఎందుకు చేసుకోలేము? అందుకనే ఎవరైనా సరే ప్రతి నెల అమావాస్యకి కానీ అంటే తిథులు తెలియని వాళ్ళు ఈ నెల రోజులు కూడా అద్భుతమైన రోజులు అని చెప్పుకుంటారు. ఈ రోజైనా వచ్చే సంవత్సరానికైనా మీరందరూ కూడా ఇలా చేసుకుంటారు. చేయాలనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటారని నాది చిన్న మనవి. ఈ పక్షంలో పితృలు అన్నాన్ని, ప్రతిరోజు జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున మాలయ పక్షంలో పితృతర్పణలు యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వహిస్తే పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు. తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని కూడా పొందుతారు. ఇన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆఖరిగా ఏం చెప్పుకోవాలని అనుకుంటున్నానంటే పితృదేవతలకు అమావాస్య తిథి యందు మనము తర్పణాది క్రియలను అనంత ఫలితాలను ఇస్తాయని నేను చెప్తున్నాను. ఇక ముందు ఎవరైనా చేయాలనుకునేవారు మర్చిపోయిన తిథి గురించి వదిలేసి అమావాస్య రోజులు ముఖ్యంగా సంతానం కోసం అంటే మనం ఆరోగ్యరీత్యా ఏదైనా బాధలు పడుతున్నా మనకి పితృదేవతల ఇది మూలంగానే మనకి ఏదైనా జరగవచ్చు. ఆరోగ్యం కానీ ధనం విషయం కానీ ఏదైనా సరే వాళ్ళు అభివృద్ధిలో ఉండాలి
ఉండాలని అనుకుంటే మనం ఈ క్రియని మరణానంతరం అంటే మన పెద్దల గురించి మనం యథావిధిగా ఇలా తర్పణాలు స్వయం పాకాలు ఇలా ఇస్తే మనం పితృదేవతల ఆశీర్వచనాలు పొందుతామని వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. మరి స్వస్తి మరి.